మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి అని నేర్పించి మార్గం చూపించడానికి బైబిల్ అనే పరిశుద్ధ గ్రంథం ఉంది. మరణించిన తర్వాత అలాంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? పరలోకంలో ఉన్న గ్రంథాలు ఏంటి? మనం చేసిన ప్రతి తప్పు లిఖించే గ్రంథం నిజంగా ఉందా? పరలోకంలో ఉన్న గ్రంథాలను బట్టి తీర్పు జరుగుతుందా? వారి వారి తప్పులకు తీర్పు తీర్చబడుతుంది కదా, అది ఏ గ్రంథాల ద్వారా జరుగుతుంది? పాపాలను లెక్కించే గ్రంథం నిజంగా ఉందా? ఇలాంటి సందేహాలన్నిటికీ కూడా ఈ వీడియో మంచి వివరణ. అయితే పూర్తిగా చూశాక మాత్రమే క్లారిటీ వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే అపార్థం చేసుకుంటారు. కాబట్టి పూర్తిగా చూడండి. పరలోకంలో నిజంగానే వేరే గ్రంథాలు ఏమైనా ఉన్నాయా? బైబిల్నే పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. పరలోకంలో ఉన్న గ్రంథాలను ఇంకేమనాలి? అలాంటి గ్రంథాలు నిజంగా అసలున్నాయా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుంచి 15 వాక్యాలు చదివినప్పుడు, మహాధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మృతులైన వారంతా ఆ సింహాసనం ఎదుట నిలువబడతారు. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి. జీవగ్రంథము కూడా వాటితో పాటు విప్పబడుతుంది. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టే తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అని వ్రాయబడింది. ఇక్కడ జీవగ్రంథంతో పాటు ఇతర గ్రంథాలు కూడా విప్పబడతాయి. పరిశుద్ధులు, నీతిమంతుల పేర్లు నమోదు చేసేది జీవగ్రంథం అయితే, జీవగ్రంథంలో లేనివారి పేర్లు లిఖించేది వేరొక గ్రంథం. మహాధవల సింహాసనం ఎదుట కనిపించే గ్రంథాలు విప్పబడిన గ్రంథాలివి. ఈ వాక్యం ప్రకారం జీవగ్రంథంతో పాటు ఇక గ్రంథాలు, ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి. అందులో వ్రాయబడిన దాన్ని బట్టే మృతులకు తీర్పు అనేది ఉంటుంది అని ఇక్కడ గమనించాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం ఈ సారాంశం అంతా మనకు అర్థమవుతుంది. అయితే ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లుగానే పరలోకంలో కూడా ఇతర గ్రంథాలు ఉన్నాయి. అయితే అవి ఇంకెక్కడా కూడా ప్రస్తావించలేదా అని అనుకోవద్దు. పాత నిబంధన నుండి కూడా అక్కడక్కడ దైవ గ్రంథాల గురించి, పరలోక గ్రంథాల గురించి ప్రస్తావించడం మనం చూస్తాం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 32, 33 వాక్యాల్లో ఒక సారాంశం అనేది ఉంటుంది. మోషే తన ప్రజలు చేసినటువంటి పాపం గురించి దేవునితో మాట్లాడుతూ, వారు విగ్రహారాధన చేసి బహుపాపం చేశారు కాబట్టి వారిని క్షమించారా లేదా? లేదంటే వారితో పాటు నా పేరు నీ గ్రంథం నుండి తీసివేయమని అడుగుతాడు. ఇక్కడ ఆ గ్రంథం ఏంటి అనేది చెప్పలేదు, కానీ అది దేవునికి సంబంధించిన గ్రంథంగా తెలుస్తుంది. పాపాల కొరకు ఒక గ్రంథంగా తెలుస్తుంది. అందుకే మోషే భయపడి, ఆ గ్రంథంలో నా పేరు ఉంటుందేమో అని భయపడి, నా పేరును ఆ గ్రంథం నుండి తీసివేయమని బ్రతుమాలుకుంటాడు. 56వ కీర్తన 8వ వాక్యంలో కూడా, నా కన్నీళ్లు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అనే కీర్తన ప్రకారం శ్రమలకి, కన్నీటికి కూడా లెక్కించేటువంటి ఒక విధానం ఉంటుంది అని తెలుస్తుంది. 69వ కీర్తన 28వ వాక్యం ప్రకారం జీవగ్రంథం గురించి వ్రాయబడింది. నీతిమంతులకు ప్రత్యేకమైన ఒక గ్రంథంగా దాని గురించి మనం వివరిస్తాం. 139వ కీర్తన 16వ వాక్యం ప్రకారం, నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితమాయను అని ఒక వాక్యాన్ని చూస్తాం. అది జీవిత కాలానికి గురించినటువంటి ఒక గ్రంథంగా తెలుస్తుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలుచిరి, అప్పుడు తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అనే వాక్యం మనకు తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో ఉన్నదే సేమ్ అలాంటిదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యంలో మనకు కనిపిస్తుంది. తీర్పు తీర్చడానికి ఉపయోగించేటువంటి గ్రంథాలుగా మనం చూస్తాం. ఇక దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం, ఎన్నడూ కలుగనంత ఆపద కలిగినప్పుడు గ్రంథంలో లిఖించబడిన వారు తప్పించుకుంటారు అని వ్రాయబడింది. ఇది కూడా ఒకవేళ జీవగ్రంథం గురించి రాసి ఉండవచ్చు. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం ప్రకారం, దేవుని సముఖమందు ఒక గ్రంథం వ్రాయబడింది, అది భయభక్తులు గల వారి కోసం అని చెబుతారు. ఇలా పాత నిబంధనలో రకరకాల గ్రంథాల గురించిన ప్రస్తావన కూడా ఉంది. అలాగే కొత్త నిబంధనలో కూడా వీటి ప్రస్తావన ఉందా అంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వాక్యం ప్రకారం పరలోకంలో పేర్లు నమోదు చేయబడతాయి అని వ్రాయబడింది. ఈ విధంగా కొత్త నిబంధనలో కూడా వ్రాయబడిన సంగతులు కూడా ఉన్నాయి. ఇలా బైబిల్లో పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ ఇలాంటి గ్రంథాలు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథంలో కూడా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం ప్రకారం, జయించువాడు తెల్లని వస్త్రం ధరించుకుని వాని యొక్క పేరు జీవగ్రంథము నుంచి పోదు అని. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం ప్రకారం 7 ముద్రలతో ఉన్న ఒక గ్రంథపు చుట్ట కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం గొర్రెపిల్ల జీవగ్రంథం అనేది ఉంటుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వాక్యంలోను, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం 15వ వాక్యంలోను, 21వ అధ్యాయం 27వ వాక్యంలోను, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18, 19 వాక్యాల్లో ఈ జీవగ్రంథం గురించి చాలా విషయాలు వ్రాయబడ్డాయి. సో ఇన్ని రకాలుగా ఇన్ని గ్రంథాలు పరలోకంలో ఉన్నాయా?
అలాంటి గ్రంథాల గురించి వాక్యంలో నమోదు చేసి మనకు తెలియపరిచాడు దేవుడు. అసలు అవి ఏంటి, వరుస క్రమంలో ఆ బుక్స్ ఏంటో మనకు తెలియాలి అంటే వాటిని అనలైజ్ చేసి సింపుల్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. జస్ట్ ఇవి అర్థం చేసుకోవడానికి మాత్రమే వాటిని ఇస్తున్నాను. మొదటిది బుక్ ఆఫ్ డెడ్స్ లేదా బుక్ ఆఫ్ వర్క్స్ అని కూడా అనొచ్చు. ఈ గ్రంథం పేరు ఏమీ తెలియబడలేదు. బైబిల్లో కూడా ఈ గ్రంథం యొక్క పేరు నమోదు చేయబడలేదు. మృతులైన వారి యొక్క విషయాలు తెలియపరిచేటువంటి గ్రంథం కాబట్టి దీన్ని బుక్స్ ఆఫ్ డెడ్స్ అంటాం. ఆ యొక్క మృతులైన వారి యొక్క పనులు, వారి పాపాలు, వారి యొక్క చిట్టా అంతా తెలియపరుస్తుంది కాబట్టి దీన్ని బుక్ ఆఫ్ వర్క్స్ అంటాం. మహాధవల సింహాసనం ఎదుట మృతులకు తీర్పు విధించేటప్పుడు ఈ గ్రంథమే తెరవబడి ఆ గ్రంథంలో వారి వారి పనులను బట్టి శిక్ష విధించబడుతుంది అని మనకు తెలుస్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్పబడినటువంటి గ్రంథం, ఆ గ్రంథాల ప్రకారం మృతులకు తీర్పు విధించేటప్పుడు అక్కడ తెరవబడినటువంటి విప్పినటువంటి గ్రంథంగా మనం చూస్తాం. అలాగే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యంలో చెప్పబడిన గ్రంథం కూడా ఇదే. జీవ గ్రంథంలో పేర్లు లేని వారి పేర్లు, మిగతా పేర్లన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడతాయి. ప్రతిదానికి కూడా లెక్క అప్పగించాల్సిందే. అలాంటి అప్పగించాల్సినటువంటి సమయం వస్తుంది. అది తీర్పు రోజు, ఈ గ్రంథం తెరవబడిన రోజు. స్త్రీకి జన్మనిచ్చిన ప్రతి మానవుని గురించి, మంచి చెడుల గురించి, రహస్యంగా ఎవరికీ తెలియదు అనుకున్న రహస్య విషయాల నుండి అన్నీ కూడా రికార్డ్ చేయబడేటువంటి గ్రంథం ఇది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ నుండే పర్షియన్లు జీవిత ప్రమాణాలను లెక్కించబడతాయని, తీర్పులో అవన్నీ తెలుస్తాయని నమ్మేటువంటి ఒక విశ్వాసాన్ని వీటి నుంచే పొందుకున్నారు. బట్ అది ఫిజికల్ బుక్ కాదు అని వారు నమ్ముతారు. ఇలా పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన వాటి నుంచే వారు తీసుకున్నారు. వారి నమ్మకాలు తర్వాత వేరేగా మార్చబడ్డాయి. ఇప్పుడు గ్రీకు నమ్మకాల్లో కూడా మరణం తర్వాత ఒక పుస్తకం కాదు, మనిషిని బట్టి తీర్పు అని నమ్మేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉంది. మరణం తర్వాత ఎలిజియం అనేటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే ఇంద్రలోకం అంటారు తెలుగులో. ఈ ఎలీజియం అనేటువంటి స్థలం అంటే తప్పు చేయని వారిని, మంచి వారిని ఆనందంగా గడిపేటువంటి ఒక ఇంద్రలోకం అది. అలాంటి స్థలాన్ని పిలుస్తారు. రెండవది ఆస్పోడల్ ఫీల్డ్స్ అంటారు. అంటే మంచి కాదు, చెడు కాదు, న్యూట్రల్గా సమానంగా ఉన్నవారి కోసం ఇచ్చేటువంటి సాధారణమైనటువంటి ఒక స్థలం. ఇక మూడవది టార్టారస్ అనేటువంటి ఒక టార్చర్ ప్లేస్. అది టార్టారస్ అనేటువంటి ప్లేసు మన భాషలో నరకం అనేటువంటి విధంగా ఉంటుంది. సో ఎక్కువ పాపాలు, తప్పులు చేసిన వారిని శిక్షించేటువంటి ఒక స్థలంగా చూస్తారు. సో గ్రీకు మిథాలజీలో, గ్రీకులు నమ్మేటువంటి విశ్వాసాల్లో కూడా ఈ విధంగా పరిగణించబడ్డాయి. ఇలా వారి నమ్మకాలన్నీ కూడా అప్పట్లోనే బైబిల్ వ్రాయబడిన వాటి నుంచి ప్రేరణ పొంది వారు వాటిని వేరే కథలుగా, వేరే విధానాలుగా మార్చుకున్నారు. అక్కడి నుంచి ఈ పర్షియన్, గ్రీకు నమ్మకాల నుంచి ఇండియాకి వచ్చినటువంటి, వాటిని ఇండియాకు తెచ్చినటువంటి ఈ పర్షియన్ ఆర్యుల వలన ఇండియాలోకి కూడా అలాంటి బుక్స్ ఉందని, అలాంటి ఒక పుస్తకాలు ఉంటాయి అని, చిత్రగుప్తుడు వస్తాడు, రాస్తాడు అని, యముడు శిక్షిస్తాడు అని, ఇలా గ్రీకు కల్చర్లోని ఈ ఎలీజియం అనేటువంటి ఇంద్రలోకం గురించి కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వారి నమ్మకాల నుంచి తీసుకొచ్చినటువంటి ఒక కొత్త పురాణాలను ఇక్కడ సృష్టించారు. సో అలా మార్చి ఇక్కడ పురాణాలుగా చెప్పారు. అలా ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని వ్యవస్థలు, కొన్ని కల్చర్లు కూడా అలవాటు చేసుకోవడం స్టార్ట్ అయ్యింది. సో అలా మృతుల గురించి వ్రాయబడిన గ్రంథం ప్రకారమే శిక్షలు, తీర్పు అనేది జరుగుతుంది అని మనకు ఈ వాక్యం ద్వారా, ఈ పర్టికులర్గా ఈ గ్రంథం బుక్ ఆఫ్ డెడ్స్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక రెండవ బుక్ ఏంటంటే బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథం. పేరుతో సహా ప్రస్తావించిన ఏకైక గ్రంథం ఈ జీవ గ్రంథం. డైరెక్ట్గానే చెప్పబడినటువంటి ఒక గ్రంథం ఈ జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథంలో నీతిమంతుల గురించి, పరిశుద్ధుల గురించి వ్రాయబడేటువంటి గ్రంథం ఇది. ఈ జీవ గ్రంథంలో పేరు వ్రాయబడింది అంటే వారు దేవుని వారు అని, లేదంటే దేవుని వారు కాదు. ఇలా దేవుని వారు కాని వారిని అగ్నిగుండంలో పడవేయబడతారు. దీన్నే గొర్రెపిల్ల జీవ గ్రంథం అని కూడా అంటారు. దేవునితో శాశ్వతముగా పరలోకంలో నివసించే వారి పేర్లు ఇందులో ఉంటాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యంలో, 17వ అధ్యాయం 8వ వాక్యంలో, అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం, 15వ వాక్యం, అదే ప్రకటన 21, 27వ వాక్యం ప్రకారం, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18 నుంచి 19 వాక్యాల ప్రకారం, అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం 37 నుంచి 39 వాక్యాలు, యోహాను పత్రిక 10వ అధ్యాయం 38 నుంచి 30 వాక్యాలు, ఇలా చాలా చోట్ల లిఖించబడి వాటిని మనకు తెలియపరిచిన ఒక గ్రంథమే జీవ గ్రంథం. అందుకే జీవ గ్రంథం అత్యంత విలువైనది, అత్యంత ప్రాముఖ్యమైనది. బైబిల్లో స్పష్టంగాను డైరెక్ట్గాను ప్రస్తావించినటువంటి గ్రంథమే జీవ గ్రంథం. జీవ గ్రంథంలో పేరు తీయాలన్నా, చేర్చాలన్నా జయించిన వాడైనటువంటి క్రీస్తు మాత్రమే చేస్తారు. అది ఇంకెవరికి సాధ్యం కాదు.
ఇక 3వ గ్రంథం గురించి మాట్లాడదాం. 3వ గ్రంథం ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకాల గ్రంథం అంటారు. బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. దేవుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను భద్రపరచడానికి ఉపయోగిస్తారని మాట్లాడతారు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను భద్రపరుస్తాడు కూడా దేవుడు. మలాకీ గ్రంథం 16-17 వాక్యాల ప్రకారం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవడానికి, ఇచ్చేటువంటి కానుకలు అర్పణలు గుర్తించుకోవడానికి, చేసిన సేవ మంచి పనుల గురించి భద్రపరిచేటువంటి గ్రంథమే ఈ యొక్క జ్ఞాపకాల గ్రంథం, రిమెంబరెన్స్ గ్రంథం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి 4 వాక్యాల ప్రకారం కొర్నేలి ప్రార్థన, ఈ కొర్నేలి చేసినటువంటి దానము కూడా లిఖించబడతాయి. దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరినవి అని దేవదూత మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూస్తాం. సో ఈ గ్రంథం ఒక ఫిజికల్ బుక్ కాదు, ఒక గ్రంథం వంటిది కాదు, కానీ ఒక మెమరీ, ఒక డివైన్ మెమరీ, దైవిక జ్ఞాపక శక్తిగా ఒక గ్రంథంగా చెప్పబడింది. ఇక 4వది గాడ్స్ మెమరీ ఆఫ్ హ్యూమన్ సారోస్, కన్నీటిని నిలువ చేసేటువంటి బుడ్డి. 56వ కీర్తన 8వ వాక్యం ప్రకారం నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచితివి అనే వాక్యం ప్రకారం, అలానే బైబిల్లో కూడా కొన్ని వాక్యాల ప్రకారం దేవుడు ప్రతి కన్నీటిని తుడుస్తాడు, ప్రతి కన్నీటిని దాస్తాడు. నీ శ్రమలకు నీ కన్నీటికి జవాబు ఇవ్వడానికి భద్రపరుస్తారు. ఇది యాక్చువల్గా నిజానికి ఒక బుడ్డి కాదు, నిజానికి ఒక బాటిల్ కూడా కాదు. సో వీటన్నిటినీ కూడా, మీ సారోస్ అన్నిటినీ కూడా భద్రపరిచేటువంటి ఒక గ్రంథం వంటిది. సో అలాంటి గ్రంథం గురించి వ్రాయబడినటువంటి విషయంగా చెబుతారు. మీ శ్రమల కాలం కానీ, మీ కన్నీరు కానీ, మీ వేదన సమయాలన్నీ లిఖించి వాటిని భద్రపరిచి మీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి వాటిని భద్రపరిచేటువంటి అవకాశం ఉంది. అలాంటి ఒక సిస్టమ్ ఉంది, అలాంటి ఒక గ్రంథంగా చెప్పబడిన ఒక విషయం ఉంది అని తెలియాలి. ఇక 5వది సీల్డ్ బుక్స్, గ్రంథపు చుట్ట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యం ప్రకారం 7 ముద్రలు ఉన్న ఒక గ్రంథపు చుట్ట గురించి వ్రాయబడింది. ఆ గ్రంథంలో ఏముందో తెలియదు, విప్పడానికైనా చూడడానికైనా ఎవరికీ కూడా యోగ్యత లేదు. దావీదు గోత్రపు సింహమైనటువంటి ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని చేతపట్టుకుని ఒక్కో ముద్ర విప్పుతుంటే 7 ముద్రల సంభవాలు అనేవి బైబిల్లో లిఖించబడ్డాయి, ప్రకటన గ్రంథంలో లిఖించబడ్డాయి. ఇవన్నీ కూడా దైవ సంబంధమైన, డివైన్ నేచర్తో ఉన్నటువంటి, పరలోక సంబంధమైనటువంటి గ్రంథాలుగా తెలుస్తున్నాయి. ఇవి కేవలం గ్రంథాలు మాత్రమే కాదు, పుస్తకాల రూపంలో ఉండేటువంటివి కూడా కాదు. ఫిజికల్గా ఉండొచ్చు, కొన్ని ఫిజికల్గా లేకపోవచ్చు, దైవికమైన ఒక మెమరీగా కూడా ఉండొచ్చు. ఇవన్నీ ఒక మెటాఫరికల్ రిప్రజెంటేషన్కి, ఒక మనిషికి దైవిక సంబంధమైన రికార్డ్స్ని అర్థం చేసుకోవడానికి అలా చెప్పబడి వర్ణించబడిన గ్రంథాలుగా మనం చూస్తాం. ఇది ఫిజికల్గా ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇవి కాకుండా వేరే గ్రంథాలు కూడా ఉండొచ్చు. అసలు ఈ గ్రంథాలు ఎందుకు, దైవిక విషయాలు ఎందుకు చెప్పబడ్డాయి, ఇలాంటి గ్రంథాల వంటివి ఎందుకు అవసరం అనుకుంటే, ఈ బైబిలికల్ థియాలజీ ప్రకారం ఇవన్నీ కూడా ఎందుకు అవసరం అంటే దానికి ప్రధానమైన 3 కారణాలు ఉన్నాయి. మొదటిది జడ్జ్మెంట్, తీర్పు కోసం. ప్రధానమైనటువంటి అవసరం న్యాయమైన తీర్పు అందించడానికి, ప్రజలను లెక్కించడానికి, ప్రజలు వారు చేసినటువంటి విధి విధానాలను బట్టి వారికి తీర్పు అందించడానికి ఇది అవసరం. రెండవది అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఈ గ్రంథాలు భూలోకం నుంచి పరలోకం వరకు కూడా దేవుడికి అన్నీ కూడా చేరవేసేటువంటివి. అలాగే ప్రతీది మీరు చూస్తున్నారనో చూడలేదనో చేసే ప్రతి కార్యము లిఖించబడతాయి, ప్రతీది లెక్కించబడుతుంది అని తెలియచెప్పడానికి, వారి బాధ్యతను గుర్తు చేయడానికి, వాటిని జవాబుదారీగా ఉండడం కోసం ఇలాంటి గ్రంథాలను ఉంచాడు. అలాగే 3వది రిమెంబరెన్స్. ఇవి జ్ఞాపకంగా ప్రతీదీ లెక్కించడానికి, దేవుడు మీ పనులు, మీ బాధలు, మీ కన్నీళ్లు మరచిపోడు అని, వాటికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తారు అని, ప్రతి కన్నీటి బాష్పబిందువు తుడుస్తారు అని హామీ ఇవ్వడానికి. సో ఈ విధంగా అన్ని పుస్తకాలు, అన్ని గ్రంథాలు కూడా ఈ 3 విషయాల కోసమే వ్రాయబడ్డాయి. ఈ 3 విషయాల కోసమే బైబిల్లో చెప్పబడ్డాయి. జడ్జ్మెంట్, అకౌంటబిలిటీ అండ్ రిమెంబరెన్స్, ఈ 3 విషయాల కోసమే వ్రాయబడ్డాయి. ఇవి ఫిజికల్గా ఉన్నా లేకపోయినా ప్రతీదీ లెక్కించబడుతుంది. ప్రతిదానికి మనం ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలి, మనము లెక్క అప్పచెప్పాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యం ప్రకారం దైవిక సంబంధమైన పరలోక రికార్డ్ కీపింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది అని మనకు తెలుస్తుంది. మంచి చెడు, తప్పులు, పాపాలు, మీ శ్రమలు, మీ కన్నీళ్లు, మీ కానుకలు, మీరిచ్చే దానాలు, మంచితనం అన్నీ కూడా లెక్కించబడతాయి. దేవుడు అన్నిటికీ ప్రతిఫలం ఇస్తారు. చెడ్డవాటి ఉంటే వాటిని వేరే గ్రంథంలో వ్రాసి శిక్ష విధిస్తాడు. వీటిలో అత్యంత భయంకరమైనది, అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, యేసుక్రీస్తు వారు మహాధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆయనకు ఎదురుగా మృతులు నిలబడినప్పుడు అక్కడ తీర్పు జరుగుతుంది, తీర్పు విధించబడుతుంది. అప్పుడు గ్రంథములు విప్పబడతాయి,
ఒకటి జీవగ్రంథం విప్పబడుతుంది, మంచి చేసిన వారి గురించి, అలాగే పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు వ్రాయబడిన వారి పేర్లు అక్కడ కనబడతాయి. అది కాకుండా ప్రాముఖ్యమైన భయంకరమైన ఇంకొకటి, మృతుల గురించి వ్రాయబడిన వారి వారి పనులు, వారి వారి తప్పుల గురించి, వారి పాపాల గురించి వ్రాయబడిన గ్రంథం కూడా తెరవబడుతుంది. వాటిని బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఎవరు చూస్తున్నారు చూడట్లేదు అని, ఎవరికి తెలియదని, తెలియక చేసినా తెలిసి చేసినా ప్రతి తప్పు ప్రతి పాపం లిఖించబడుతుంది అని గుర్తించుకొని మన జీవితాలను మార్చుకోవాలి. నీ మరణం తర్వాత పరలోక సంబంధమైన జీవితం ఎలా ఉండబోతుందో, నీ ప్రవర్తన, నీ పరివర్తన, నీ పనులను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ జీవితాన్ని బట్టి అక్కడ లెక్కించేటువంటి అవకాశం ఉంది, అక్కడ లెక్కించే అవకాశం ఉంది. గ్రంథాల ఆధారంగా అక్కడ తీర్పు కూడా జరుగుతుంది అని మర్చిపోకండి. దానిని బట్టే జీవితాలను సరిచేసుకోండి, ఆశపడండి, దేవుణ్ణి అడగండి. సో ఇది పరలోకంలో ఉన్న గ్రంథాల గురించి, పరలోక పుస్తకాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వర్తనిపిస్తే మంచిగా ఇతరులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ఇంకేదైనా ప్రార్థన అవసరతలు కానీ మీ సమస్యలు కానీ ఉంటే వాట్సాప్ చేయండి. అలాగే మీ గురించి ప్రార్థన చేస్తాము. మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు మీ సహాయం అందించాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, మీ కానుకలను పంపించి మాకు సహకారిగా ఉండండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మీ అందరికీ తోడయుండి మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.